ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, పెట్రోల్ ధరలకి సంబంధించి, పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించి జస్ట్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా రావడం జరిగింది. సుందరరామరెడ్డి గారు, దేశంలో పెరిగిన పెట్రోల్ ధరలు, దేశవ్యాప్తంగా పవర్ పెట్రోల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ వంటి ప్రీమియం పెట్రోల్ ధరలు లీటర్కు ప్రాంతాన్ని బట్టి ₹2.09 నుంచి ₹2.35 వరకు పెరిగాయి. అయితే సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సవరించిన ఈ కొత్త ధరలు ఈ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయని పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. సో మొత్తానికి పవర్ పెట్రోల్కి సంబంధించి ఒక ₹2 పైపెంపు జరగడం జరిగింది. ఇప్పుడేమో పెట్రోల్ ధరలు కొంత పెరగడం జరిగింది. మరోవైపు హార్మోజ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, ఈ యుద్ధం ఎప్పటికి ఆగద్దో ఏంటో అన్న సంగతి క్లారిటీ ఎవరికి లేదు. 3 దేశాలు ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఏంటి ప్రస్తుతానికి అసలు ఈ అంటే గ్యాస్ కి సంబంధించి, పెట్రోలింగ్ సంబంధించిన కంపెనీ స్టాక్స్ పరిస్థితి ఏంది? ఇవి ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు ఓవరాల్ గా దీనికి సంబంధించి? బేసికల్ గా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు పెంచుతూనే ఉన్నారండి. ఆల్రెడీ ఇండియా వాళ్ళు ఇప్పటివరకు పెంచలేదు. యాక్చువల్ అమెరికా వాళ్ళు చూసుకుంటే 22% పెంచారు. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ వాళ్ళు 22% పెంచారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మార్కెట్లో పెరగగానే అక్కడ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. అండ్ కెనడాలో పెంచారు, అండ్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ వీటన్నిటిలో ఆల్రెడీ పెంచేశారు. ఎనీవేర్ బిట్వీన్ 13 to 22% దాకా పెంచారు. అన్నిటికంటే ఎక్కువ అంటే వరల్డ్ మొత్తం మీద పెరిగింది అమెరికాలోనే, 22% పెంచారు అక్కడ. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, చైనా, టర్కీ, జపాన్ లో అయితే 10% పెంచారు. అంటే సింగిల్ డిజిట్ లో అంటే యూకే, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా వీటిలో అయితే 10% పెంచారు. పెంచకుండా ఉంది ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా అండి. ఈ మూడే. ఇప్పుడు ఇండియాలో కూడా కేవలం ప్రీమియం పెట్రోల్, అన్ని కాదు ప్రీమియం పెట్రోల్ మాత్రమే పెంచారు. అవేంటంటే స్పోర్ట్స్ వెహికల్స్ వాడతారు అనమాట. స్పీడ్ గా పికప్ అవ్వాలంటే ఇంజిన్ స్టార్ట్ చేయగానే వాటికి కావాల్సి ఉంటుంది అనమాట. అందుకని హై ప్రీమియం వెహికల్స్ మాత్రం వాడతారు. స్పోర్ట్స్ వెహికల్స్ వాళ్ళకి మాత్రం ₹2 అంటే 30 పైసలు దాకా పెంచారనమాట. ఏదైనా కానీ ఈ క్రూడ్ ధరలు ఇలా పెరుగుకుంటూ పోతే గనక అప్ టు $120 పర్ బ్యారెల్ వరకే తట్టుకుంటుంది ఇండియా. అది దాటిందంటే చాలా పెద్ద డామేజ్ జరిగిందండి. $1 పెరిగితే ఇండియాకి 16,000 కోట్లు దండకండి సంవత్సరానికి, $1 పెరిగితే. అలాంటిది ఇప్పుడు ఇది $60 దగ్గర నుంచి $115 వరకు పెరిగింది రీసెంట్ గా. ఇప్పుడైతే $103 దగ్గర రన్ అవుతుంది అనమాట. ఏదన్నా పెట్రోల్ ధరలు కనుక $100 కన్నా లోపలికి వస్తే ఇండియా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. బట్ అది దాటితే కష్టం. 120 దాటితే కనుక 1% జీడిపి కట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే లక్షల కోట్ల దండగా వస్తుంటది. అంటే గల్ఫ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా ఇదైందండి. ఖాతర్లో అయితే ఎంత అంటే తిరిగి పాత ప్రొడక్టివిటీ రావడానికి ఒక 2 to 5 years పట్టింది అక్కడ. అవును. అంటే అక్కడ టూరిజం దెబ్బతిన్నది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, అండ్ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ పోయింది. అన్ని రకాలుగా వాళ్ళు లాస్ అయ్యారండి. యుద్ధం ఎవరి కోసం ఎవరు చేస్తున్నారు అనేది అక్కడ క్వశ్చనబుల్ అనమాట అక్కడ. కాబట్టి ఈ యుద్ధం వల్ల మాత్రం వెనుజులా లాగా సింపుల్ పోలేదండి. వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ ఈ రోజు కూడా వరల్డ్ వైడ్ గా ఆర్బీఐ మీటింగ్ జరిగిన ప్రతిసారి కూడా ఇండియాలో ఆర్బీఐ మీటింగ్ అలా జరుగుతుంది. వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్ జరుగుతుంది కదా, అన్ని చోట్ల కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారనుకుంది కత్తి కూడా పాస్ చేసేది తప్ప తగ్గలేదు. అంటే అమెరికాలో ఫెడ్ ఈ మంత్ తగ్గేదంట వడ్డీ రేట్లు, జపాన్ లో కూడా తగ్గట్లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా తగ్గితేమో అనుకున్న బ్యాంక్స్ లో వడ్డీ రేట్లు తగ్గలేదండి. దాంతో ఏంటంటే బంగారం కూడా ఒత్తిడి గురవుతుంది అనమాట. అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సులు క్లియర్ కనపడుతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగితే సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గిందంటే మార్కెట్లోకి డబ్బు రాదు, మనీ రొటేషన్ ఉండదు. దానితోనే ఇండియన్ రూపీ బాగా వీక్ అవుతుంది. ఈ రోజు లోయెస్ట్ ఫర్ ఎవర్ ₹93 చేరింది, 93. ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ వీన్ అవుతుంది. మొత్తానికైతే ఈ శాపం అది సెగ తగులుతుందండి ఇప్పుడే. ప్రస్తుతానికైతే వీళ్ళు ప్రీమియం పెట్రోల్ అన్నారు. రేట్లు కానీ కంట్రోల్లో రాలేదనుకోండి, మిగతా పెట్రోల్ అన్ని కూడా పెంచే ఛాన్స్ ఉంది. పెట్రోల్, డీజిల్ రోజుకి 3,000 కోట్లు లాస్ వస్తుంది ఒక్కొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి. ఎంతకాలం వాళ్ళు హోల్డ్ చేస్తారని మనకు తెలియదు అనమాట. అంటే ప్రస్తుతానికైతే ఆయిల్ తయారు చేసే కంపెనీస్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఇలాంటివి బాగుంటాయండి. అంటే రిఫైనరీస్, రిలయన్స్ లాంటి కౌంటర్ కూడా కొనుక్కోవచ్చు మనం. బట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే బెటర్. ఇప్పుడు
రెగ్యులర్ గా డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ కమాడిటీ ట్రేడింగ్ చేస్తుంటారు కదా, మరి ఇటువంటి సిచ్యువేషన్ లో కమాడిటీ ట్రేడింగ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? బేసికల్ మనం ఏం చేసినా సరే ట్రేడింగ్ వచ్చాక మనం 2 రకాల ట్రేడింగ్ చేస్తామంటే, ఒకటి రివర్స్ ట్రేడింగ్ చేస్తాము. అంటే మార్కెట్ పెరిగిన ప్రతిసారి అక్కడి నుంచి రివర్స్ అవుద్దని, కొన్ని పడుతున్న ప్రతిసారి మార్కెట్ మళ్ళీ బాటం రివర్స్ అవుద్దని చేస్తూ ఉంటారు. దాన్ని రివర్స్ ట్రేడింగ్ లేదా రేంజ్ ట్రేడింగ్ అంటారు. రెండోది ట్రెండ్ ఫాలోయింగ్ అంటారు. ట్రెండ్ ఫాలోయింగ్ అంటే రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ముందు పోద్దని, సపోర్ట్ కట్ అవుతే ఇంకా కింద పోద్దని నమ్ముతారు అనమాట వాళ్ళు. అందుకని ట్రెండ్ ఫాలోయింగ్ కానీ లేదా రివర్స్ ట్రేడింగ్ కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారు. సో ఈ టైంలో ఆయిల్ ప్రైస్ పెరుగుతున్నాయి అనుకోండి, ట్రెండ్ ఫాలోయింగ్ వాళ్ళందరూ కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయిల్ రేట్లు కానీ లేదా గోల్డ్ సిల్వర్ ఏం కానీ రేట్స్ ఎడిపోతే మనం మూవ్ అవటం అనమాట ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో. అయితే ఇది ట్రెండింగ్ అవుతుంది అంటానికి ఎగ్జాంపుల్కి ఏంటంటే వాళ్ళు 5 minutes క్యాండిల్ బాక్సులు, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ బాక్సులు, ఎస్టర్డే హై లేదా రెసిస్టెంట్ ఏరియాస్ లేదా మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఇలాంటి కొన్ని పారామీటర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. సో ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్ లో గోల్డ్ సిల్వర్ కూడా బాగా ఫ్లక్చువేషన్స్ లో ఉంది కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ట్రేడింగ్ చేసే వాళ్ళు మార్కెట్ ని ఎలా ఫేస్ చేస్తారు? బేసికల్ గా మీరు హార్డ్ కోర్ ఇంటర్డే ట్రేడర్ అయితేనే దంజులు బటన్ బెటర్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా ఈటీఎఫ్ ఫార్మేట్ లో కొనుక్కుని పడ్డప్పుడల్లా పెరిగిన తర్వాత ఒకేసారి అమ్ముకోవచ్చు. అంటే ప్రైస్ ఎప్పుడు అమ్మాలనేది నీ కంట్రోల్లో ఉంటే నువ్వు సేఫ్ సైడ్ ఉన్నట్లు లెక్క మార్కెట్ లో. బట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో ఏమవుతుందంటే మీరు ఏ రోజు మార్జిన్స్ ఆ రోజే కట్టాల్సి ఉంటుంది. లాస్ వస్తే మీరు మార్జిన్ కట్టాలి ఆప్షన్స్ లో, ఫీచర్స్ ఆప్షన్ అమ్మినా లేదా ఫీచర్స్ కొన్నా అమ్మినా కూడా. అందుకని మార్కెట్ నీకు ఆపోజిట్ లో 1 day కాదు 1 నిమిషం ఉన్నా సరే నువ్వు ఆ స్ట్రెస్ గ్రోత్ అవు ఆటోమేటిక్గా. అందుకని కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ అందరికి కాదు అది, అండ్ హార్డ్ కోర్ ట్రేడర్స్ కోసం సూట్ అవుతుంది అనమాట. రెండోది మార్కెట్లో ఎంత ఎక్కువ వాలిటిలిటీ ఉంటే అంత ఎక్కువ మనీ గెయిన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మూవ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి. అందుకని ఈవెన్ స్టాక్స్లో కూడా మనం డైలీ ఏటీఆర్ మోర్ దెన్ 3% కన్నా ఎక్కువ మూవ్ అయ్యే స్టాక్స్నే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. కాబట్టి స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి అంటే దిస్ ఈజ్ గుడ్ టైం, ఎందుకంటే ఎక్కువ మూవ్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఏవైతే ఈ ధరల పెరుగుదలకు సంబంధించి ఎస్పెషల్లీ గ్యాస్ అండ్ ఆయిల్ కి సంబంధించిన స్టాక్స్ సిచ్యువేషన్ ఏంటి అసలు? బేసికల్ గా ఇండియాలో ఏంటంటే ఇవి కమాడిటీ లేదంటే ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ కాబట్టి మన దగ్గర మేజర్ బెనిఫిట్స్ ఉండవు. ఒకవేళ అది ఉన్నా సరే ఏంటంటే తక్కువ ఉంటాయి అనమాట. లైక్ ఓఎన్జీసీ ఉందనుకోండి, అది ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆయిల్ వాళ్ళ ఓనర్స్ వాళ్ళు. పెరుగుతున్న ఈ పెట్రోల్కి వాటికి లాభం వచ్చిందంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి లాభం రానివ్వరు వాళ్ళు. ఓకే. అలాగే హెచ్పిసిఎల్ బీబీసీఎల్ ఉందనుకోండి, రోజుకి 3,000 కోట్లు లాస్ వస్తుంది వాళ్ళకి, అవి ఇప్పుడల్లా రికవరీ అవ్వదు. అందుకని ఇండియాలో మనం అంత అడ్వాంటేజ్ తీసుకోలేము. అదే అబ్రాడ్ లో అనుకోండి గవర్నమెంట్ కంట్రోల్స్ ఏ ఉండవు, ప్రైవేట్ కంపెనీస్ కదా, అక్కడ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళకి అది ఈజీ అనమాట. ఇండియాలో అయితే అంత బెనిఫిట్ తీసుకోలేము మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.